హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదైతే చాలా రోజులు ముందు తీసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ అప్పటి నుంచే షేర్ చేద్దాం అనుకొని పెట్టుకొని ఉన్నాను. కాకపోతే ఆ సిచ్యువేషన్స్ వల్ల నేను షేర్ చేయలేకపోయాను. ప్రతిసారి చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి అయితే వస్తుందండి. అసలు ఈ మంత్ అయితే అస్సలు ఖాళీ లేదనమాట. చాలా బిజీగా ఉన్నాను. చాలామంది అడుగుతున్నారు, ఏమక్క వీడియోస్ షేర్ చేయట్లేదు, ఏమన్నా జరిగిందా అని చెప్పేసి. సో, బ్యాడ్‌గా అయితే ఏం జరగలేదండి. అండ్ ఇవన్నీ నేను అస్సలు ఖాళీ లేకపోయిందనమాట. నాకు ఫోన్ చూస్తే కళ్ళు కొంచెం బ్లర్ అయిపోతున్నాయి అనమాట. అందుకని ఎక్కువ ఫోన్ చూడట్లేదు. నాకు అవసరమైనవి చూస్తుంటేనే నా వల్ల అవ్వట్లేదనమాట. అంటే వీడియోస్ పెట్టడం అవసరం లేదా అని కాదండి. నేను దీనికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాననమాట. ఏమన్నా ఆర్డర్స్ పెట్టేవి, ఇప్పుడు నేను మీకు సోప్స్ ఇవన్నీ అందించాలి అంటే కంపల్సరీ ఆర్డర్స్ పెట్టుకోవాలి కదా! అవన్నీ నేను వెబ్‌సైట్స్‌లో చూసి పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. సో, కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేయాలన్నా కూడా అన్నీ చేసుకుంటూ ఉన్నాను. కాకపోతే ఎక్కువ ఫోన్ చూడట్లేదండి. అండ్ నాకు ఇంకా వేరే ఆహ్, అంటే వర్క్స్ కూడా పడ్డాయన్నమాట. పడలేదు, పెట్టుకున్నాను. సో, అందులో కూడా బిజీగా ఉన్నాను. త్వరలో అన్నీ కూడా షేర్ చేస్తాను ఏంటి అనేది. అండ్ ఇదైతే నేను ఒక 1 వీక్ అటెండ్ అయ్యానండి క్లాసెస్. సో, ఇక్కడ నేను మేకింగ్ అంతా కూడా చూపిస్తున్నాను మీకిక్కడ. అన్నీ అయితే నేను షూట్ చేయలేదండి. అండ్ ఇంకొంచెం నేను ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత మీకెవరికైనా కావాలి అంటే నాకు చెప్తే నేను డెఫినెట్‌గా మీతో షేర్ చేస్తాను. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో, ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్‌లో చూద్దాం. ప్రస్తుతానికైతే అంత ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి నేనే ట్రయల్ చేస్తూ, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్స్ అంటారు కదా! సో, నేను ఒకరిని అడగడం నాకు ఇష్టం ఉండదండి. మనం ఎంత నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్ లేనిదే మనకి ఇవన్నీ వర్కౌట్ అవ్వనమాట. సో, నేనే అన్నీ ట్రయల్ చేసుకుంటూ ఉన్నాను. ఓన్లీ ఆయిల్స్‌తో సోప్ చేశానండి. ఎంత బాగొచ్చాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలా ఉందనేది. అసలు నిజంగా ఇవి సూపర్బుంటాయండి. అసలు దానికి పేరే పెట్టలేమనమాట. ఓన్లీ ఆయిల్స్‌తో అనమాట. అసలు లేతర్ కానీ చాలా అంటే చాలా బావుంది. సో, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానవి. అండ్ మీకు ఫోమ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు ఇంకా లాస్ట్ డే అనమాట. అండ్ నిజంగా వర్కింగ్ ఉమెన్స్ రియల్లీ గ్రేట్ అండి. నాకు నిజంగా ఆ 5 డేస్ నేను వాళ్ళని ఎంత తలుచుకున్నానంటే అంత తలుచుకున్నాను. నిన్న ఉమెన్స్ డే కదండీ! మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం అనమాట. నేను ఈ ఏరియాకొచ్చి 7, 8 ఇయర్స్ అవుతుంది. బట్ ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. చాలా హ్యాపీ, అంటే పాజిటివ్ ఫీలింగ్స్ అనమాట అంతా కూడా. అండ్ వర్కింగ్ ఉమెన్స్‌ని ఎందుకు అంతగా గుర్తు చేసుకున్నానంటే, నాకు 5 డేస్ ఫుల్ మార్నింగ్ టు ఈవినింగ్ అండి. సో, నాకు మార్నింగ్ ఇంట్లో వంట చేసుకున్నానా, పిల్లల్ని పంపించానా, మళ్ళీ వచ్చిన తర్వాత వంట చేసుకున్నామా, ఇదే అనమాట. ఇంకా మన పర్సనల్ వర్క్ కానీ, మన పర్సనల్ కేర్ కానీ దేనికి టైం లేదనమాట. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు ప్రతిసారి అనమాట నేను ఎప్పుడైనా బయటకి వెళ్ళినా కూడా బస్సుల దగ్గర వెయిట్ చేయడం కానీ, బస్సులో ఒక్కోసారి ప్లేసెస్ ఉండవు. నిలబడే వెళ్తుంటారు. మళ్ళీ ఆఫీస్‌కెళ్ళాక వర్క్, వచ్చేటప్పుడు మనకు ప్లేసెస్ ఉండవు. సో, అంతా వచ్చి కూడా ఇంట్లో మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం, వంట చేసుకోవడం కానీ, ఇంట్లో అందరిని చూసుకోవడం నిజంగా ఎంత ఓపిక ఉండాలండి. ఎంత స్ట్రాంగ్ అయ్యి ఉండాలి. అబ్బాయిలే స్ట్రాంగ్ అంటారు కానీ అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇన్ని మేనేజ్ చేస్తున్నారు అంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. వర్కింగ్ ఉమెనే కాదండి, ఉమెన్స్ అందరూ అనమాట. ఇప్పుడు చాలామంది ఎవరు ఖాళీగా ఉండట్లేదు. ఇంట్లో ఉంటున్నా కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావచ్చు, లేదంటే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేసుకుంటున్నారు. నాకు రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తది ఇట్లా చూసినప్పుడు. సో, మనకి ఇంట్లో ఎన్నో వర్క్స్ ఉంటాయి. కంటిన్యూగా మనం చేస్తూ చేస్తూ ఉండాలే కానీ రోజంతా వర్క్ ఉంటదనమాట. బట్ అన్ని చూసుకుంటూ కూడా అందరూ మేనేజ్ చేస్తున్నారంటే అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఈరోజు నేను అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అవి మీకు చూపిస్తాను. మీకు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఇక్కడొచ్చేసరికి యూబెల్లా నుంచి ఇవి 2 గిఫ్ట్, అంటే జ్యువెలరీ బాక్సెస్ అనమాట. మన గిఫ్టింగ్ పర్పస్ చాలా బావుంటుంది. రీసెంట్‌గా నేను ఒకటి గిఫ్ట్ చేశాను. సో, ఇంక నాకు కావాలి కదా అని చెప్పేసి అంతకుముందు తీసుకున్నాను అనమాట. అది గిఫ్ట్ చేసేసి నేను మళ్ళీ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అట్లా పెట్టుకునేదానికి. నేను ఎక్కువగా మార్చను కాబట్టి అట్లానే పెట్టేసున్నాననమాట. బట్ రెగ్యులర్‌గా చాలామంది మారుస్తూ ఉంటారు కదా! ఇయర్ రింగ్సు, బ్రాస్లెట్స్ అట్లాగా, వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ యూబెల్లా నుంచి ఇంకొక బ్యాంగిల్ సెట్ అనేది తీసుకున్నాను. మొన్న యాక్చువల్లీ గుర్తులేదండి. ఒకటి గృహప్రవేశం ఉన్నింది. అప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వాలా? క్రాకరీలు అన్నీ ఉంటాయి కదా అందరి ఇళ్లల్లో అని తల బద్దలు కొట్టుకున్నాను. అప్పుడు ఇది గుర్తొచ్చుంటే బావుండేది. బ్యాంగిల్స్ ఇట్లాంటివి ఇవ్వచ్చు కదా! నాకు మ్యారేజ్‌కి మా అక్క ఒక సో, ఒక గిఫ్ట్ అంటే ఇట్లనే బ్యాంగిల్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో, నేను చాలా రోజులు యూజ్ చేసుకున్నాను. అంటే మనకి అయి యేసుకున్నప్పుడల్లా గుర్తొస్తూ ఉంటారు. సో, నాకైతే ఇది కూడా ఒక మంచి ఐడియా కదా అనిపించింది. సో, ఇవైతే నేను నా కోసమే తీసుకున్నానులెండి. బట్ ఆ టైంలో అనిపించింది ఇట్లాంటివి ఏమన్నా తీసుకోవచ్చు కదా! ప్రతిసారి హౌస్ వార్మింగ్ అంటే హౌస్ రిలేటెడే ఇవ్వాలా, కిచెన్ రిలేటెడే ఇవ్వాలా అని అనిపించింది. ఇవైతే బాగున్నాయండి యూబెల్లా నుంచి.
మనకు అప్పుడప్పుడు వేసుకునే దానికి బాగుంటాయి. కాస్ట్ కూడా తక్కువే అనమాట. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి నేను ఆల్రెడీ రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను. నేను పెట్టుకున్నప్పుడైతే నాకు లూజ్ అవ్వలేదు. బట్ మా పాపకు పెట్టినప్పుడు మాత్రం ఒక 2 డేస్‌కి అయితే ఊడిపోతూ ఉన్నాయన్నమాట. ఒక చెవిదే ఊడిపోతూ ఉంది. మరి అది లూజ్ ఉందో తెలీదు. వాళ్ళ పిల్లలు అటు ఇటు ఫుల్‌గా తిరుగుతారు. వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఉంటారు కాబట్టి ఊడిపోయిందో తెలీదు. ఈ మధ్య మా పాప గోల్డ్‌వన్నీ కూడా ఇట్లనే లూజ్ అయిపోతూ ఉంటే ఇంక ఎక్కడ పడేస్తదో ప్రెజెంట్ గోల్డ్ రేట్లు చూసి ఇంకా సిల్వర్‌వి పెట్టాననమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. కావాలంటే ట్రై చేయొచ్చు. పెద్దవాళ్ళకైతే నాకేం ఊడిపోయినట్టు అనిపించలేదండి. పెద్ద వెయిట్ లేవు. పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుండిందనమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను ఎగ్జాటిక్ బ్రాండ్ నుంచి ఒక 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నానండి. ఇదొకటొచ్చేసి కొంచెం తక్కువ ఉంటుందనమాట స్పేస్. సో, లోపలైతే మంచిగా జిప్స్ అన్నీ కూడా ఇచ్చుంటారు. బయట కూడా మనకి ఒక జిప్ ఉంటుంది. బట్ ఎన్ని మనకు అడుగున ఉంటది కదా! తక్కువ ఉంటదనమాట. సో, ఎక్కువ థింగ్స్ పట్టవు. సింపుల్‌గా మనం అచ్చమే వెళ్ళడానికైతే తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇదొకటి స్లింగ్ బ్యాగ్స్ కదా! ఇవి వచ్చేసరికి కొంచెం పెద్దగా ఉంటుందండి. పిల్లలు ఉన్నప్పుడు కూడా ఏదన్నా మనం చిన్న చిన్న స్నాక్స్ అట్లా క్యారీ చేయాలి. వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్ అట్లాంటి వాటికైతే సరిపోతుందనమాట. నేనైతే బాబుతో వెళ్ళినా కూడా బాబువి ఏదన్నా 1 ఆర్ 2 బాటిల్స్ ఉంటాయి కదా! సో, ఫీడింగ్ బాటిల్స్. సో, అవి కొంచెం చిన్న స్నాక్స్ అట్లా పెట్టుకుంటాను. స్పేస్ అయితే మంచిగానే ఉంటుందండి. బాబునైతే స్కూలుకి పంపించేసానండి. బాబు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ రెడీ అవుతున్నాను. రెడీ అంటే ఏం లేదండి. ఇంక జస్ట్ తలస్నానం చేశా కాబట్టి కొంచెం హెయిర్ డ్రై చేసుకొని ఇంక చిక్కు కూడా తీయడానికి కుదురుతుందో కుదరదో ఇంక వెళ్ళిపోతాను. అండ్ ఈ లోపలైతే ఒక అమెజాన్ వీడియో ఎడిట్ చేసి మీకు ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో, అంటే ఈవినింగ్ ఇప్పుడు నేను మాట్లాడే ఈ వ్లాగ్ అనేది మీకు ఈవినింగ్ అనేది పోస్ట్ చేస్తాను. ఆ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. అమెజాన్ నుంచే తీసుకున్నాను అవి. సో, అది చూపిస్తాను. బట్ ఇప్పుడు షూట్ చేస్తానో లేదా వచ్చిన తర్వాత షూట్ చేస్తానో తెలీదు. బట్ ఇప్పుడైతే ఎడిట్ చేయాలి. హాఫ్ అన్ అవరే టైం ఉంది. ఎడిట్ చేసి, వాయిస్ ఇచ్చి, అప్లోడ్ చేసి, లింక్స్ అన్నీ పెట్టి సో, చాలా టైం టేకింగ్. నార్మల్‌గా నేను 2 అవర్స్ తీసుకుంటాను అనమాట. వీడియో ఎడిటింగ్, అన్నిటికి 2 అవర్స్ పడతది నాకు ఈజీగా. బట్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్‌లో చేయాలి. ఎలా చేస్తానో ఏమో తెలీదు. చూద్దాం. అండ్ ఇకైతే నేను వ్లాగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి. మళ్ళీ క్లాస్‌కెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదన్నా కుదిరితే షూట్ చేస్తాను. ఎందుకంటే ఏం షూట్ చేయట్లేదు. అక్కడంతా కూడా మనకి ప్రాసెస్ చూపిస్తూ ఉంటది. ఇవాళ ఇంకా ఫుల్ బిజీ అనమాట. ఎగ్జామ్ కూడా ఉంది ఇవాళ. సో, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్‌వి అవి సంథింగ్ మీటింగ్స్ ఇట్లా ఉంటాయంట ఆఫ్టర్‌నూన్ నుంచి. సో, చూద్దాము ఏ టైంకొస్తానేమో. లాస్ట్ బ్యాచ్‌కయితే 8 అయిందంట. వాళ్ళు 8 పీఎంకి వెళ్ళారంట. సో, ఈ బ్యాచ్‌కి ఎంత టైం పడతదో తెలీదు. సో, నేనైతే ఇంక స్టార్ట్ చేస్తున్నానండి. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? సో, ఇక్కడైతే వీడియో అప్లోడ్ చేసేసానండి. ఎందుకంటే నాకు అక్కడ నా మొబైల్ డేటా లేదనమాట. సో, అక్కడ ట్యాగ్స్ అవన్నీ ఇచ్చుకోవడం నాకు ఎట్లాగో బిజినెస్ ఫోన్‌కి ఉందనమాట నెట్. సో, అది ఇంకా హాట్‌స్పాట్ ఆన్ చేసుకొని అందులో నుంచి అయితే ట్యాగ్స్, టైటిల్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఫ్రీ టైమ్‌లో నేను చేసుకున్నాను. ನಮ್ಮ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ಬಗ್ಗೆ ನಿಮ್ಗೆ ಏನು ಅನಿಸಿಕೆ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಬೇಕಾಗುತ್ತೆ ಇವತ್ತಿನ ఇక్కడైతే మొత్తం కన్నడలోనే చెప్తున్నారండి. ఫస్ట్ టైం నేను కన్నడ రాకపోవడం వల్ల ఇంత ప్రాబ్లమా అనిపించింది. అస్సలు కన్నడ నాకు రాదు. అంటే రాదు అంటే కొంచెం కొంచెం అర్థమవుతది చిన్న చిన్నవి. బట్ మేడం కంప్లీట్‌గా కన్నడలోనే మాట్లాడుతున్నారనమాట. అక్కడక్కడ కూడా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయడం లేదు. సో, నాకు అంటే అర్థమైతే అయింది. మరీ అర్థం కాని ఒక అమ్మాయికి ఆశ. సో, తన బుర్ర అయితే తినేసాను పాపం నేను. ఎందుకంటే నాకు అర్థం కాని తన్నే అడిగి తెలుసుకుంటూ ఉన్నాననమాట. ఆల్మోస్ట్ ఇయన్నీ కూడా నాకు సోప్సు, షాంపూస్ కానీ ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నాకు పెద్దగా కష్టం అనిపించలేదు వాటి వరకు. రిమైనింగ్‌వి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కూడా చూపించారనమాట. ఇవాళ లాస్ట్ డే కదా! సో, అందరికీ చేసినవన్నీ అందరికీ ఇస్తారనమాట. 1, 1, 1 అట్లాగా. సో, అందరం షేర్ చేసుకొని ఆఫీస్‌లో కొన్ని మీటింగ్స్ జరిగాయి. అండ్ ముందు రోజు కూడా మీటింగ్ జరిగిందనమాట. లోన్స్ వీటన్నిటి గురించి. సో, అదంతా అయ్యేసరికి మాకు ఈరోజు కూడా మేకింగ్ 1 ఆర్ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో, మొత్తం ఒక 10-11 ప్రొడక్ట్స్ అయితే మ్యామ్ చూపిచ్చారు. అవైతే నేను సేల్‌కి ఏం కాదండి. నార్మల్‌గా అటెండ్ అయ్యాను నేను. అనుకోకుండా అది ఇంతకుముందు అప్లికేషన్ ఇచ్చున్నాననమాట. సో, అది సడెన్‌గా రావడము అట్లా అటెండ్ అయ్యాను. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. మంచిగా అనిపించింది. మీకెలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.